ఇక రానేరదు. కాబట్టి ఇతడు కులముద్ధరించి పుట్టినటువంటి వాడు కనుక ఇతడు ఈ ప్రాంతము నుంచి ఈ దినముల తరలించుకొని కాకనాడు ప్రదేశములకు వెళ్ళిపోయేటువంటి మార్గమును ఆలోచించాలి కదా అనుకున్నాడు బ్రహ్మదేవుడు. అక్కడ తన ఆత్మ లోపల తలంచి అయ్యా విష్ణునారాయణ వైకుంఠో విష్ణురస్రవ అయినటువంటి యొక్క విష్ణుమూర్తిని పిలిచాడు. తరువాత శంభురీష పశుపతి శివస్సూలి మహేశ్వర అనేటువంటి యొక్క శంకరుని పిలిచి బ్రహ్మదేవుడు అంటారట, ఏమయ్యా ఓ విష్ణువు, ఓ ఈశ్వర, ఈ కాటమరాజు ఈ ప్రాంతంలోనే ఉండినట్లయితే ఈయన యుద్ధము చేయటానికి వీలుండదు. ఈయన యుద్ధము చేయడానికి పుట్టినటువంటి వాడు కనుక ఈ ప్రాంతంలో దీనివల్ల ఉండకుండా అనగా ఈ ప్రాంతంలో ఇతరులు లేకుండా చేయాలంటే ఏం చేద్దామని చెప్పి ఆలోచించారు. అయ్యా వీళ్ళని వెళ్ళిపోమనటానికి లేదు, మరి మనమా తోలడానికి లేదు,